హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 133 పాయింట్స్ గెయిన్ అయ్యి 47,746 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 49 పాయింట్స్ గెయిన్ అయ్యి 13,982 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే దానికంటే ముందు మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అలాగే రేటింగ్ ఏజెన్సీస్ ఎప్పుడైతే ఇయర్ ఎండ్ అయిపోతూ ఉంటుందో నెక్స్ట్ కమింగ్ ఇయర్ రిలేటెడ్గా వాళ్ళ అవుట్లుక్ని అలాగే మోడల్ పోర్ట్ఫోలియోని రిలీజ్ చేస్తుంటారు. అవుట్లుక్ అంటే నెక్స్ట్ ఇయర్లో మార్కెట్ ఎలా పర్ఫామ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది, లైక్ ఈ ఇయర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ని బేస్గా తీసుకుంటూ నెక్స్ట్ ఇయర్లో ఏ సెక్టార్స్ అలాగే ఓవరాల్ మార్కెట్ ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక అవుట్లుక్ ఇస్తూ నెక్స్ట్ ఇయర్లో ఏ స్టాక్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తాయని వాళ్ళ యొక్క మోడల్ పోర్ట్ఫోలియో లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ప్రెసెంట్ అయితే సిటీ, నోమరా, మోర్గన్ స్టాన్లే, బెన్స్టైన్ వాళ్ళైతే వాళ్ళ మోడల్ పోర్ట్ఫోలియో అలాగే అవుట్లుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉందని వీళ్ళు ఇస్తున్న అవుట్లుక్ లో ఉన్న కామన్ పాయింట్స్ ని మనం బయటకు తీస్తే మార్కెట్లో ఉన్న లిక్విడిటీ అలాగే ఎఫ్ఐఎస్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ని గుర్తు చేస్తూ వాల్యుయేషన్స్ ఉన్న వాటి కంటే కొంత స్ట్రెచ్ అయ్యాయి, లైక్ ఉండాల్సిన వాల్యుయేషన్స్ కంటే కూడా కొంత హైయర్ వాల్యుయేషన్స్ లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. బట్ బుల్ మార్కెట్ అయినా బేర్ మార్కెట్ అయినా స్టాక్ మార్కెట్ లో ఆపర్చునిటీస్ ఉంటూనే ఉంటాయి. సో ఇవి మా మోడల్ పోర్ట్ఫోలియో స్టాక్స్ అని చెప్పి ఈ స్టాక్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. ఈ స్టాక్స్ అండ్ వీటి టార్గెట్ గురించి మాట్లాడుకునే ముందు వీళ్ళు పాజిటివ్ గా ఉన్న సెక్టార్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. 2 days బ్యాక్ చేసిన వీడియోలో ఏ సెక్టార్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ వ్యూ ఉండడానికి స్కోప్ ఉంది అనుకున్నాం. ఐటీ స్టాక్స్ కి, మెటల్ స్టాక్స్ కి, సిమెంట్ స్టాక్స్ కి, ఆటో అలాగే ఆటో యాన్సలరీస్ అలాగే రియల్ ఎస్టేట్ స్టాక్స్. మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఏజెన్సీస్ ఈ సెక్టార్స్ నే మెన్షన్ చేస్తున్నారు. బట్ ఆటో అండ్ ఆటో యాన్సలరీస్ రిలేటెడ్ గా ఎక్కువగా పాజిటివ్ వ్యూ అయితే ఇవ్వట్లేదు. మనం మాట్లాడుకున్న సెక్టార్స్ కాకుండా వీళ్ళు బ్యాంకింగ్ అలాగే ఫైనాన్షియల్స్ మీద కూడా స్ట్రాంగ్ గా బులిష్ గా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా 2021 లో ఎకానమీ యొక్క రికవరీతో బ్యాంకింగ్ అలాగే ఫైనాన్షియల్ స్టాక్స్ లో ఇంకా మంచి ర్యాలీని మనం చూడొచ్చని వాళ్ళైతే పాజిటివ్ వ్యూ లో ఉన్నారు. సో ఈ సిటీ, నోమరా, మోర్గన్ స్టాన్లే, బెన్స్టైన్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క మోడల్ పోర్ట్ఫోలియోని ఇస్తున్నారు. అందులో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఇలా మల్టిపుల్ స్టాక్స్ ఉన్నాయి. కాకపోతే ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు ఏం చేశారంటే మల్టిపుల్ బ్రోకరేజెస్ ఏ స్టాక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారో వాటిని లిస్ట్ అవుట్ చేసి 21 స్టాక్స్ అని మనకు ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 1 by 1 మాట్లాడుకుంటే సిటీ వాళ్ళు పబ్లిష్ చేసిన మోడల్ పోర్ట్ఫోలియోలో మిగతా బ్రోకరేజెస్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ అయితే భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డిస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్ఆర్ఎఫ్ అలాగే జీ ఎంటర్టైన్మెంట్. సో వాటి కింద మనకు కనిపించేది నెక్స్ట్ ఇయర్ లో ఈ ప్రైస్ వరకు ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ రీచ్ అవడానికి పాసిబిలిటీ ఉందని. అండ్ ఇంకొక పాయింట్ మనం గమనించాల్సింది, మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఏజెన్సీస్ బ్యాంకింగ్ స్పేస్ లో పాజిటివ్ గా ఉంటే వాళ్ళు ఎక్కువగా రికమెండ్ చేస్తున్న స్టాక్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్, దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్, సిటీ, నోమరా అలాగే మోర్గన్ స్టాన్లే వీళ్ళందరూ కూడా కామన్ గా పిక్ చేస్తున్న బ్యాంకింగ్ స్టాక్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ నోమరా వాళ్ళ రికమెండేషన్స్ చూస్తే M&M, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, సన్ ఫార్మా, L&T అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్. మోర్గన్ స్టాన్లే వాళ్ళు మాత్రం మెటల్ స్పేస్ మీద చాలా పాజిటివ్ గా ఉన్నారు. అండ్ ఆ స్పేస్ నుంచి వీళ్ళు టాటా స్టీల్ అలాగే JSPL అయితే పిక్ చేస్తున్నారు. అండ్ బ్యాంకింగ్ స్పేస్ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ ని వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బెన్స్టైన్ గురించి మాట్లాడితే వీళ్ళు L&T, ఇన్ఫోసిస్, SBI కార్డ్, బంధన్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, TCS అలాగే సిప్లా ఈ స్టాక్స్ ని వీళ్ళ మోడల్ లిస్ట్ లో అయితే ఉంచడం జరిగింది. యాంటోనీ వెస్ట్ హ్యాండ్లింగ్ సెల్ IPO గురించి మాట్లాడుకుందాం. ఇది ఆల్రెడీ నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను. అగైన్ ఈ వెబ్సైట్ ఒక లింక్ ని కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. సో ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు ఒకవేళ IPO అప్లై చేస్తుంటే మీ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి సర్చ్ చేసినట్లయితే IPO మీకు అలాట్ అయిందా లేదా అన్న డేటా అయితే వస్తుంది. నిన్న మాట్లాడుకున్నట్లే గ్రే మార్కెట్ ప్రీమియం అరౌండ్ 130 అయితే మెయింటైన్ అవుతుంది. సో ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో మార్కెట్ లో లిస్ట్ అయితే 40% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఈ డేటాను ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. కాన్స్టెంట్ గా లాస్ట్ 4 quarters నుంచి FIIs, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏ కంపెనీస్ లో వాళ్ళ వాటాను తగ్గించుకుంటున్నారని ఈ లిస్ట్ లో మనకి 41 స్టాక్స్ కనిపిస్తాయి. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఈ స్టాక్స్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేశాయనేది కూడా YTD పర్ఫార్మెన్స్ దగ్గర, ఇయర్ టు డేట్ పర్ఫార్మెన్స్ దగ్గర అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ 11:20 అరౌండ్ అయితే టెలిగ్రామ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రైట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు ఇంటర్మ్ డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది. పర్ షేర్ 5 rupees దగ్గరగా వీళ్ళు డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది. అండ్ ఆ డివిడెండ్ కి రికార్డ్ డేట్ గా January 11th ఇవ్వడం జరిగింది అనమాట. సో రికార్డ్ డేట్ అయితే January 11th, బట్ ఎక్స్ డేట్ అయితే January 8th. మీన్స్ January 8th కంటే ముందుగా ఎవరైనా రైట్ షేర్స్ కొంటే వాళ్ళు మాత్రమే ఈ డివిడెండ్ కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ కోరోమాండల్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అలాగే స్పెషాలిటీ న్యూట్రియంట్స్ మీద బిజినెస్ చేస్తూ ఉంటుంది. ఇంట్రాడే సెషన్స్ లో మోర్ దాన్ 5% కోరోమాండల్ ఇంటర్నేషనల్ లో మనకి స్టాక్ ప్రైస్ లో ఫాల్ కనిపించడం జరిగింది. దీనికి రీజన్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ ఈస్ట్ ఇండియా డిస్టిలరీస్ ప్యారీ లిమిటెడ్ వాళ్ళు ప్రీవియస్ గా కోరోమాండల్ ఇంటర్నేషనల్ లో వాళ్ళ ప్రమోటర్స్ 58.42% వాటాను దగ్గరగా హోల్డ్ చేస్తుంటే, సో ఈ రోజు ఇంట్రోడే సెషన్స్ లో 2% దగ్గరగా వాళ్ళ వాటాను సెల్ చేయడం జరిగింది. సో అలా 2% వాటాను సెల్ చేసిన తర్వాత 56.42% వాటాని ఈ ఈస్ట్ ఇండియా డిస్టిలరీస్ ప్యారీ లిమిటెడ్ వాళ్ళైతే హోల్డ్ చేస్తున్నారు. సో 2% వాటా అంటే అరౌండ్ 58.5 lakh షేర్స్ అనమాట. ఇంట్రాడేలో అంత పెద్ద మొత్తంలో ప్రమోటర్స్ వాళ్ళ వాటాను అమ్మేందుకు ప్రయత్నించేసరికి
స్టాక్ ప్రైస్ లో మోర్ దాన్ 5% దగ్గరగా ఫాల్ అయితే కనిపించింది. ఇలా సెల్ చేయడం ద్వారా ఆల్మోస్ట్ 478 crores వీళ్ళు రైజ్ చేశారని అండ్ అలా వచ్చిన డబ్బుల్ని ఈ కంపెనీ యొక్క అప్పులు తగ్గించుకునేందుకు జనరల్ అండ్ కార్పొరేట్ ఎక్స్పెన్సెస్ కి యూజ్ చేస్తారని ప్రమోటర్స్ అయితే అప్డేట్ చేస్తున్నారు. వాటాని అమ్మడంతో ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ పడితే అలా వచ్చిన డబ్బులతో అప్పులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పడంతో మోర్ దాన్ 6% దగ్గరగా ప్రమోటర్ స్టాక్ ప్రైస్ అయితే ర్యాలీ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వోకార్డ్ గురించి మాట్లాడుకోవాలి. సో మీకు గుర్తుంటే ఈ వోకార్డ్ రిలేటెడ్గా ఆస్ట్రాజెనెకా అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ రిలేటెడ్గా మల్టిపుల్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. సో వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ రిలేటెడ్గా వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా పాజిటివ్ అప్డేట్ కూడా వోకార్డ్ని కూడా పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది అనుకున్నాం. సో ఫస్ట్ దీని రిలేటెడ్గా November 22 చేసిన వీడియోలో ఆల్మోస్ట్ 3:30 అరౌండ్ ఉన్నప్పుడు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఆ రోజు 20% దగ్గరగా ర్యాలీ అయినప్పుడు ఆ వీడియోలో మనం మాట్లాడుకుంది ఆస్ట్రాజెనెకా అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ రిలేటెడ్గా ఆఫ్టర్ డెవలప్మెంట్ ఆ వ్యాక్సిన్స్ రిలేటెడ్గా ఫిల్లింగ్ అలాగే ఫినిషింగ్ వర్క్ అనేది వోకార్డ్ ఫార్మా వాళ్ళు చేస్తారు. వోకార్డ్ ఫార్మా వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ తో కుదుర్చుకున్న ఈ డీల్ కారణంగా యూకేలో ఏ వ్యాక్సిన్స్ అయితే ఆస్ట్రాజెనెకా అలాగే ఆక్స్ఫర్డ్ వాళ్ళు సప్లై చేస్తుంటారు ఆ వ్యాక్సిన్స్ రిలేటెడ్ గా వోకార్డ్ ఫార్మా వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ ఈ రోజు మనకి 12:30 అరౌండ్ వచ్చిన అప్డేట్ అయితే ఆస్ట్రాజెనెకా అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసిన వ్యాక్సిన్ రిలేటెడ్ గా యూకే రెగ్యులేటర్స్ అయితే అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వ్యాక్సిన్స్ రిలేటెడ్ గా ఫర్దర్ వర్క్ ఫిల్లింగ్ అలాగే ఫినిషింగ్ వర్క్ అనేది వోకార్డ్ ఫార్మా వల్ల చేయాల్సి ఉంటుంది కాబట్టి దీని రిలేటెడ్ గా వోకార్డ్ ఫార్మా కొంత అడ్వాంటేజ్ ఉంటుందని. సో ఇక్కడ 12:40 అరౌండ్ మన టెలిగ్రామ్ లో చేసిన అప్డేట్ ని మీరు గమనిస్తే ఫోకస్ అని ఉంటుంది. సో అక్కడ ఉన్న అప్డేట్ ని మీరు క్లిక్ చేస్తే ప్రీవియస్ గా ఆస్ట్రాజెనెకా అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇందాక నేనే వెబ్సైట్ అయితే చూపించాను ఆ వెబ్సైట్ దగ్గరికి అయితే వెళ్తారు. కేవలం ఈ రోజు వచ్చిన ర్యాలీయే కాదు మల్టిపుల్ టైమ్స్ లో వచ్చిన ప్రతి ర్యాలీకి కూడా ఈ ఆస్ట్రాజెనెకా అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేస్తున్న వ్యాక్సినే మెయిన్ రీజన్. సో 300s లో వచ్చిన ర్యాలీకి అలాగే 500s దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన ర్యాలీకి కూడా ఆల్మోస్ట్ లెస్ దాన్ 4 months లో 100% దగ్గరగా స్టాక్ ప్రైస్ లో అయితే ర్యాలీ కనిపించింది. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజు నిఫ్టీ ఒక లోయెస్ట్ ని మీరు గమనిస్తే 13,865. సో మనం నిన్న మాట్లాడుకున్న సపోర్ట్ 13,860. బట్ రెసిస్టెన్స్ రిలేటెడ్ గా నిన్న మనం మాట్లాడుకుంది ఈవెన్ 13,950 బ్రేక్ అయినా ఒక 30 పాయింట్ ని కొంత రేంజ్ గా ఉంచుకుందాం 13,950 టు 13,980. సో ఈ రోజు ఓపెనింగ్ మీరు గమనిస్తే 13,980 అరౌండ్ దగ్గరగా ఓపెన్ అయ్యి సడన్ ఫాల్ మార్కెట్ లో కనిపించడం జరిగింది. బట్ ఆ సడన్ ఫాల్ తర్వాత గ్రాడ్యువల్ గా మార్కెట్ లో రికవరీ కనిపిస్తూ క్లోజింగ్ అనేది మనం అనుకున్న 30 పాయింట్ రేంజ్ అబోయే 13,980 అబోయే క్లోజ్ అవడం జరిగింది. బట్ ప్రెసెంట్ మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్స్ తో చూసినా నేను ట్రాక్ చేస్తున్న లెవెల్స్ లో ఇంపార్టెంట్ లెవెల్స్ గా నాకు ఇవే కనిపిస్తున్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ 13,980 పైన సస్టైన్ అవుతున్నట్లయితే అబౌవ్ 14,000 అండ్ అప్ టు 14,080 వరకు మార్కెట్ ర్యాలీ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ 13,950 టు 980 30 పాయింట్ రేంజ్ కంటే బిలో సస్టైన్ అవ్వగలిగినట్లయితే ఈ రోజు తీసుకున్న సపోర్ట్ లైక్ 13,860 వరకు కూడా నిఫ్టీ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు లోయెస్ట్ మీరు గమనిస్తే 31,007. సో ఆల్మోస్ట్ 31,000 వరకు ఫాలో అయ్యి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. నిఫ్టీ ఆల్మోస్ట్ 50 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ లో క్లోజ్ అయింది కానీ బ్యాంక్ నిఫ్టీ కొంత నెగిటివ్ లో ఉంది ఫ్రెండ్స్, మార్జినల్ గా నెగిటివ్ లో ఉంది. కాబట్టి నిన్నటి లెవెల్స్ ని కంటిన్యూ చేస్తున్నాను. సపోర్ట్ 31,070, ఫర్ ది బ్రేక్ అయితే 30,840, రెసిస్టెన్స్ 31,460, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ గా 31,620 ని గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని మాట్లాడుకుందాం. రేపటి ఎక్స్పైరీ లైక్ 31st December మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని మీరు గమనిస్తే ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తే 13,900 అండ్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తే ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం చూస్తే 14,000. ఈ రేంజ్ లో రేపటి ఎక్స్పైరీ ఉండడానికి పాసిబిలిటీ ఉందని డేటా అయితే బిల్డ్ అవుతూ ఉంటుంది. కాకపోతే January 1st వీక్ అంటే January 7th ఎక్స్పైర్ అవబోయే వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ని మీరు గమనిస్తే ఈరోజు 14,000 కంటే మార్కెట్ పైనే ఉంటుందని పుట్ రైటర్స్ 3 lakh దగ్గరగా ఇంట్రాడేలో ఓఏ డేటాని అయితే బిల్డ్ చేస్తే కాల్ రైటర్స్ ఈ లెవెల్ కంటే కిందే ఉంటుంది. సో ఇదే మేజర్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ టాప్ సైడ్ కి వస్తాయని నియర్ టు 4 lakh దగ్గరగా ఓఐ డేటా అయితే బిల్డ్ చేయడం జరిగింది. సో రేపటి ఎక్స్పైరీలో ఆప్షన్ ట్రేడ్స్ తీసుకుంటున్న వాళ్ళు 14,000 లెవెల్ మార్కెట్ క్రాస్ చేసినప్పుడు 14,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్స్ అలాగే పుట్స్ లో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని గమనించడానికి ప్రయత్నించండి. ఎక్కడ ఓఐ డేటా బిల్డ్ అవుతుంది, ఎక్కడ ఓఐ డేటా అన్వైండ్ అవుతుంది. రైటింగ్ లో ఎక్కువగా కాల్ రైటర్స్ చూపిస్తున్నారా లేదంటే పుట్ రైటర్స్ చూపిస్తున్నారా కాన్ఫిడెన్స్. ఇఫ్ కాల్ సైడ్ మీకు ఇక్కడ హ్యూజ్ అన్వైండింగ్ కనిపిస్తూ పుట్ సైడ్ ఎక్కువగా ఓఐ డేటా బిల్డ్ అవుతుంటే 14,000 రెసిస్టెన్స్ కొంత వీక్ అయిందని దెన్ ఫర్దర్ గా కూడా మార్కెట్ లో పాజిటివ్ ర్యాలీ కంటిన్యూ అవడానికి స్కోప్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.